హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ అయితే మనం ఈ బండి అయితే తీసుకున్నాం కదా. దీనికైతే ఫస్ట్ సర్వీసింగ్ అయితే మనకి ఫోన్ కాల్ అయితే వచ్చింది. అలాగే బైక్కి నెంబర్ ప్లేట్ కూడా వచ్చింది. నెంబర్ కూడా వేయించలేదు. నెంబర్ అయితే ఫస్ట్ సర్వీసింగ్ అయితే చేపిస్తున్నాం. యాక్చువల్గా అయితే మనకు ఇప్పుడు బండి వచ్చేసరికి ఇక్కడ చూపించు 750 అయితే తిరిగింది. 787 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఫస్ట్ సర్వీసింగ్ 750 కిలోమీటర్స్ అయితే చేయించాలి. సార్ మీకు ఫస్ట్ సర్వీసింగ్ ఎంత అవుతుంది, బిల్లు ఏమేమి ఫ్రీ చేస్తారు ఏంటనేది మీకు మొత్తం ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. పదండి, ఇంకా మనం వాళ్ళ షోరూమ్ దగ్గరికి వెళ్ళి మిగతాదంతా వీడియో రికార్డ్ చేద్దాం. ఈలోపు మనకి మంచి మంచి లొకేషన్స్ వస్తే వీడియో షూట్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడే మేము కొడాలి అయితే వచ్చాము. ఈ కొడాల దగ్గర రోడ్డు అయితే చాలా బాగుంది. ఇంత ముందే చాలా దారుణంగా అయితే ఉండేది. ఇప్పుడు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఏదో పెద్ద ఫ్యాక్టరీ ఒకటి అయితే కట్టారు. ఇక్కడ దీన్ని నమ్ముకుని అయితే చాలా మంది పోతున్నారు. నేను కూడా అబ్జర్వ్ చేసిన, చాలా సార్లు వచ్చాను అనమాట ఈ రోడ్లోకి. ఈ ఫ్యాక్టరీ ఏంటనేది నాకు కూడా తెలియదు. ఒకసారి మీరు ఏమైనా వీడియో చూస్తే ఈ ఏరియాలో కనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. రీచ్ అయిపోయినా అనమాట. ఇక బైక్ అనేది ఇక్కడ పార్క్ చేసి మనకి షోరూమ్ సర్వీస్ బుక్ ఉంటుంది కదా, ఈ సర్వీస్ బుక్లో మనం డీటెయిల్స్ అన్నీ చెప్పాలి. వాళ్ళన్నీ చూసి ఎందుకు వెళ్ళిన అడ్రస్ తిరిగింది ఏంటి అనేది, ఆ బైక్లో ఏమేమి చేంజ్ చేయాలి ఏంటి అని చెప్పి ఆ బుక్లో అయితే మొత్తం రాసుకుని వాళ్ళు వేరే పేపర్ మీద ఒక రాసుకుని ఆ పేపర్ అయితే మనకి ఇస్తారు. అదే మన గేట్ పాస్ అనమాట. బండి మళ్ళీ తీసుకునేటప్పుడు ఆ గేట్ పాస్ అయితే పే చేస్తే మనకి బండి అనేది బయటకు అనేది వదులుతారనమాట. దీంట్లో అనేది రాస్తారు, మనకు చెప్తారు కూడా ఏమేమి చేంజ్ చేస్తారు. ఫస్ట్ సర్వీస్ గురించి మనకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బట్టి ఆ పక్కన మనకి సర్వీస్ షోరూమ్లో అయితే చేసాము సర్వీసింగ్కి. ఆ తర్వాత నెంబర్ వచ్చి తీసుకోమన్నారు. సేల్స్లోకి వచ్చి నెంబర్ ప్లేట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడే వచ్చింది నెంబర్ చూడండి, AP40 OD 3778 నెంబర్. ఈ నెంబర్ అయితే మనం ఇక బైక్ అంతా సర్వీసింగ్ అయిపోయిన తర్వాత అయితే ఫిక్స్ చేస్తారు. వీడియోస్ షోరూంలో చూడండి, సర్వీస్ ప్లేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అన్ని బైక్స్ అనేది అయితే ఇక్కడ సర్వీస్ అయితే చేస్తారు. మా బైక్ వచ్చేసరికి ఇంజిన్ ఆయిల్ అండ్ ఎయిర్ ఫిల్టర్ అండ్ జనరల్ చెకప్ అన్నీ చేసి 2 టైర్స్లో అనేది ఎయిర్ అనేది చెక్ చేశారు. నెక్స్ట్ సర్వీస్ వచ్చేసరికి 2000 కిలోమీటర్స్కి అయితే రమ్మని అయితే చెప్పారు. ఇక్కడ మీకు వచ్చిన తర్వాత బైక్ అనేది వాష్ అనేది చేపిస్తారు. కానీ ప్రజెంట్ వాష్ చేసే కుర్రవాడు లేడంట, అందుకే బైక్ అనేది బయట పెట్టారు. వచ్చినాక మళ్ళీ లోపల పెట్టి వాష్ అనేది చేస్తారు. వాష్ చేయించిన తర్వాత మనకి టీఆర్ నెంబర్ ఉంది కదా, ఇది తీసేసి మనం ఇందాక తీసుకున్న నెంబర్ ప్లేట్ అనేది ఫిక్స్ చేయించుకోవాలి. ఇంకంతే, అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసరికి 2:30 అయింది. మేము ఇలా రూమ్లో కూర్చొని అయితే ఉన్నాము. మంచిగా ఏసీ వేసారు, ఇక్కడ కూర్చున్నాము. ఇదంతా అయిపోయిన తర్వాత మనల్ని అయితే పిలుస్తారు బిల్ పేమెంట్. బిల్లు కూడా ఏ విధంగా పే చేస్తాం ఎంత అయిందని చెప్తాను. అలా లోపల కూర్చున్న తర్వాత ఒక 1 అవర్కి అయితే వచ్చారనమాట. మధ్యలో లంచ్ టైంకి అయితే భోజనానికి అయితే వెళ్ళి వచ్చారు. రాగానే నేను అక్కడే కూర్చొని ఉన్నాను, తెలియకుండానే బైక్ అనేది పెట్టేసి అయితే క్లీన్ అనేది ఫాస్ట్గా చేసేస్తున్నారు అనమాట. మళ్ళీ మీకు వీడియో మిస్ అవుతానేమో అని చెప్పి నేను ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఆ కుర్రాడు అడుగుతున్నాడు ఏంటి వీడియో షూట్ చేస్తున్నావు ఏంటి అని చెప్పి. నేను చెప్పే ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పాను. సరే అయితే తీసుకోమని చెప్పి అన్నాడు. అతనితో కాసేపు అలా మాట్లాడుతూ వీడియోని షూట్ చేస్తాను. దీనికి ఏంటంటే బైక్ మనకి క్లీన్ చేసేటప్పుడు అతను చేతితో రుద్దుతున్నాడు కదా క్లాత్తో, అది షాంపూ వాటర్ కాదంటే వేరే టైప్ ఆఫ్ వాటర్ ఏదో చెప్పాడు. మరి అందరూ రకరకాలుగా ఏదో యూజ్ చేస్తుంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి తర్వాత సెరామిక్ స్ప్రే అయితే కొడతారు. అంటే బండి అనేది మనకి మంచి షైనింగ్ లుక్ అనేది రావడం కోసం. అలా అయితే ఓకే. ఆ సర్వీస్ రుద్దుడు అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు కడుగుతున్నాడు బండిని, మొత్తం స్ప్రే వాడుతున్నారు. జెట్ స్ప్రే లాగా వస్తుంది అనమాట. ఫుల్గా మొత్తం కొట్టేసిన తర్వాత కాసేపు బండి అనేది పక్కన పెట్టి వాటర్ అనేది లోపల చైన్లో వాటిలోకి వెళ్ళింది కదా, ఆ వాటర్ అనేది కింద డౌన్ అయిపోయి డ్రాప్ కింద అయిపోయిన తర్వాత మనకి స్ప్రే అనేది కొట్టయితే ఇస్తాడు. అలా బండి మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత కిందకైతే తీసుకొచ్చాం. మళ్ళీ సెల్లార్ కింద సెల్లార్ ఉందన్నమాట ఈ షోరూంలో. అక్కడికి వచ్చిన తర్వాత ఇతనైతే భోన్ చేసి వచ్చాడు. నెంబర్ ప్లేట్ అనేది ఓపెన్ చేస్తున్నాడు అనమాట బిగి ఇవ్వడానికి. యాక్చువల్గా మనం ఏంటంటే ఆర్టీఓ ఆఫీసులోకి వెళ్ళి బిగించుకుంటాం కదా, అలా కాకుండా ఇది ఏదో కొత్త సిస్టమ్ వచ్చినట్టు ఉంది. షోరూంలోనే మనం రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేసేసిన తర్వాత మన నెంబర్ అయితే వచ్చేది. ఇదిగోండి AP40DB 3778 అనమాట. ఇదేమో ఫ్రంట్ నెంబర్ ప్లేటు. దీనికి ఒక ప్లాస్టిక్ గార్డ్ అయితే తొడిగారు. ఇదేమో బ్యాక్ నెంబర్ ప్లేటు. మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళకుండా షోరూంలోనే పని అయిపోతుంది. మనకి నెంబర్ ప్లేట్ బండి తీసుకున్న తర్వాత 1 మంత్ లోపు అయితే జనరేట్ అవుతుంది. అప్పుడు వచ్చి వాళ్ళు మీకు కాల్ చేస్తారు. అప్పుడు సర్వీస్కి వచ్చి నెంబర్ అనేది వేయించుకుని వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ 2 సర్వీసింగ్స్ అనేది మీరు లోకల్ షోరూంలో చేయించుకోవచ్చు. ఇప్పుడైతే బిగిస్తున్నాడు వెనకాల డైరెక్ట్గా.
చూడండి ఎట్లా బిగిస్తున్నాడు అంటే అది రెంచి ఏదో పట్టున్నాడు, దాన్ని వెనక నుంచి పొడుతున్నాడు. ఆ నెంబర్ అనేది కూర్చుంది దాంట్లో. వెనక నెంబర్ ప్లేట్ అయితే ఫిక్స్ చేసాడు అనమాట. అప్పుడు ఇంకా మిగిలిపోయింది ఏంటంటే ఫ్రంట్ నెంబర్ ప్లేట్ అనేది పెట్టాలి. ఫ్రంట్ నెంబర్ ప్లేట్ పెడితే కొంచెం కష్టపడుతున్నాడు. అది ఎందుకంటే కింద మనకి క్లాంప్ ఉంటుంది కదా, ఆ క్లాంప్ అనేది మనం వంచి పట్టుకుంటేనే ఫిట్ అనేది చేస్తారు. ఆ ఫిట్ చేసిన తర్వాత ఇక మనకి బైక్ అనేది పైకి తీసుకొస్తారు. పైకి తీసుకొచ్చి ఇక మనం అమౌంట్ అనేది పే చేసేసిన తర్వాత మనకి ఇందాక ఇచ్చారు కదా గేట్ పాస్, ఆ గేట్ పాస్ చూపించేసి సైన్ చేపిస్తే అప్పుడు మనకైతే బండి అయితే మన చేతికి అయితే ఇస్తారనమాట. టోటల్గా సర్వీస్ బిల్ ఎంత అయింది ఏంటనేది మనకి ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అయితే తెలుస్తుంది. నేను వీడియో ఎండ్లో అయితే మీకు పెడతాను. అసలు వాడిని చూస్తేనే తెలుస్తుంది కదండి, ఆ మొహం చూడండి, పరమ బోరింగు మొహం. సర్వీస్ అయితే అయిపోయింది బండి మొత్తానికి, కానీ 965 రూపీస్ అయితే అయింది. ఫస్ట్ సర్వీసు, సెకండ్ సర్వీసు, థర్డ్ సర్వీసు ఫ్రీ అని చెప్పి అన్నారు. కానీ జనరల్ సర్వీస్ వరకు అయితేనే ఫ్రీ, మిగతాది మనమే ఇంజిన్ ఆయిల్ అన్నీ అయితే మనమే మార్పించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడే షోరూమ్ బయటకు వచ్చి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.